ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రశ్నిస్తోంది ఈడీ. 6 గంటలకు పైగా కొనసాగుతున్న ఈడీ విచారణలో ఫార్ములా ఈ కార్ కేసుకి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ని ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కి 25 నుండి 30 ప్రశ్నలు సంధించుతున్నట్టు తెలుస్తోంది. కార్ రేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు, నిధులు ఎవరు విడుదల చేశారు, ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు, దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ కనపడుతోంది. ఐదు గంటలుగా కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో దాదాపు 6 గంటల పాటు కేటీఆర్ ని సుదీర్ఘంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు 25 నుంచి 30 ప్రశ్నలు కేటీఆర్ ని అడిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే విచారణ అయిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి మరి మీడియాతో మాట్లాడతారా లేదన్నది కూడా మరి కాసేపులో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్నటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసులో ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత ముగ్గురికి కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ కి, బిఎల్ రెడ్డికి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మనం చూసాం బిఎల్ రెడ్డిని, అరవింద్ కుమార్ ని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ రోజు తాజాగా కేటీఆర్ ని విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఉదయం 10:42 ప్రాంతంలో కేటీఆర్ ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రస్తుతం 11 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో కొంత లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ విచారణ యథావిధిగా కంటిన్యూ కొనసాగుతుంది. ముగ్గురు అధికారుల నేతృత్వంలో ఈ విచారణ కంటిన్యూ కొనసాగుతుంది. దాదాపు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారు, నగదు బదిలీలు ఏ విధంగా జరిగింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగింది, మరోవైపు సంబంధించినటువంటి ఏసీ జెన్ప్యాక్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఎందుకు ఆ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అయింది, ఎవరెవరు స్పాన్సర్లు వచ్చారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది, ఆర్బీఐ ఎందుకు 8 కోట్లు ఫైన్ విధించింది, ఆర్బీఐ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా బిజినెస్ రూల్స్ కావచ్చు, వైపు ఆర్బీఐ రూల్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తారు. దీంతో పాటు గతంలో అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు మరోవైపు బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని వర్తించినటువంటి కొంత సమాచారంపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. వీరితో పాటు దానకిషోర్ స్టేట్మెంట్, గతంలో మనం చూసాం ఈ కేసులో కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఏసీబీ నమోదు చేసుకుంది. ఆ ఏసీబీ నమోదు చేసుకున్న కాపీ ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. ఆ దానకిషోర్ స్టేట్మెంట్ పై కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మొత్తం ఈ వ్యవహారానికి అసలుదారిగా కేటీఆర్ భావిస్తున్నారు. అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరుంది అనేది దీనికి సంబంధించిన దానిపై ఈడీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నిబంధనల విరుద్ధంగా డబ్బుల ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నగదు లావాదేవీలు, అది కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయనట్టు కూడా ఇప్పటికే ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ డబ్బులు విడుదల చేసింది ఎవరు, దానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, అప్రూవల్ చేసింది ఎవరు అనే దానిపై కూడా ఈడీ అధికారులు చాలా లోతుగా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు ఈ విచారణకి సహకరిస్తున్నారు అని తెలుస్తోందా, అసలు ఆయన ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు అని బయటికి తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? గతంలో మనం చూస్తాం అరవింద్ కుమార్ ని 7 గంటల పాటు ఇదే ఈడీ అధికారులు విచారించారు. దీంతో పాటు బిఎల్ రెడ్డిని కూడా 7 గంటల పాటు విచారించారు. అదే తరహాలో ఇప్పుడు కేటీఆర్ సైతం 6 నుంచి 7 గంటల పాటు విచారించే అవకాశం. మరొక గంట సేపు కేటీఆర్ విచారణ ఎదుర్కొంటారు. గంట సేపు తర్వాత మరి బయటకు వచ్చిన తర్వాత మరి ఎలాంటి ప్రశ్నలు, ఎందుకంటే ఈడీ విచారణ అనేది చాలా గోప్యంగా ఉంటుంది, ఎవరికి సమాచారం అనేది ఎవరు కూడా తెలియదు. కాబట్టి మరి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎందుకంటే మనం గతంలో చూసాం ఏసీబీ విచారణలో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, ఏ విధంగా సమాధానాలు చెప్పావు కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత మరి కేటీఆర్ బయటకు వస్తాడా, మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే మనం చూసాం ఒకవైపు ఈడీ విచారణ కొనసాగుతుంటేనే మరోవైపు ఏసీబీ అధికారులు మరొకసారి కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా అటు కేటీఆర్ తో పాటు గ్రీన్ కో కంపెనీ దీంట్లో మెయిన్ స్పాన్సర్ గా ఉన్నటువంటి
గ్రీన్ కో కంపెనీ పైకి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. మరోవైపు కేటీఆర్ తో పాటు గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు ఖచ్చితంగా ఏసీబీ విచారణ ముందు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. మనం చూడొచ్చు పోలీసులు అలర్ట్ అవుతున్నారు. మరి విచారణ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మరి కాసేపులోనే తేలే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. మరి విచారణ దాదాపు ఇప్పటికి 6 గంటలైంది. మరి కేటీఆర్ మరి కాసేపులోనే బయటకు వస్తారని ప్రచారం కూడా కొనసాగుతుంది. మనం చూడొచ్చు 5:30 వరకు మరి బయటకు వస్తారా లేదా 6 వరకు ఉంటాడు. ఎందుకంటే గతంలో బిఎల్ రెడ్డిని, అరవింద్ కుమార్ ని దాదాపు 6:30 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. మరి కేటీఆర్ ని కూడా అదే తరహాలో విచారిస్తారా లేదా 6 గంటల తర్వాత వదిలిపెడతారా లేదా 5:30 వరకే వదిలేస్తారని కూడా చూడాల్సి చెప్పి ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం మనం చూడండి 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. కెమెరామెన్ గౌస్ చూపిస్తున్నటువంటి విజువల్స్ మొత్తం పోలీసులు అలర్ట్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటి అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ విచారణ కంప్లీట్ అయ్యే చివరి దశకు చేరుకుంది. ఖచ్చితంగా విచారణ అయితే కంప్లీట్ అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు పొద్దున ఉదయం పూట పెద్ద ఎత్తున తల్లి వచ్చినప్పుడు కూడా వారందరినీ కూడా పూర్తిగా కంట్రోల్ చేశారు రోప్స్ తో, అదేవిధంగా బ్యారికేడ్స్ తో. ఇప్పుడైతే ప్రశాంతంగా వారందరూ లేకుండా కేటీఆర్ ఒక్కడే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతారా లేదా అని కూడా చూడాల్సి చెప్పు ధనలక్ష్మి. సునీల్, ఇప్పటికే బిఎల్ రెడ్డిని అలాగే అరవింద్ కుమార్ ఇద్దరిని కూడా విచారణ చేసిన నేపథ్యంలో వారు ఎటువంటి సమాధానాలు ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు విచారణ కూడా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు అంటే వారిని అడిగిన ప్రశ్నలుకి సంబంధించి ఎలా అనుకోవాలి? ఖచ్చితంగా ఇదే కేసులో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని దాదాపు 6:30 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. దీంతో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఈ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. అతను కూడా దాదాపు 7 గంటల పాటు విచారించి అందులో స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. దీంతో పాటు వారు ఇచ్చినటువంటి అంటే వారిద్దరు మాత్రం అధికారులు కాబట్టి వారు పై ఉన్నటువంటి అధికారులు ఆ మంత్రి ఆదేశాల మేరకు తాము డబ్బులు బదిలీ చేశాము, నగదు ట్రాన్సాక్షన్ చేశామని పైనటువంటి అధికారులు చెప్తారు. కానీ గతంలో కూడా మనం చూస్తాం కేటీఆర్ అధికారుల పాత్ర ఏం లేదు, దీనంతా కూడా నేనే అప్రూవల్ ఇచ్చానని గతంలో చెప్పినప్పుడు కూడా మళ్ళీ హైకోర్టు మాత్రము కౌంటర్ కాపీలో కేటీఆర్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇదంతా కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు, అదంతా కూడా అధికారుల బాధ్యత వహించాలని కేటీఆర్ కౌంటర్లో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో అధికారుల స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. వారిచ్చే స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని అటు ఏసీబీ కావచ్చు, మరోవైపు ఈడీ కావచ్చు, దీంట్లో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. ఈ రోజు అదే తరహాలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు కేటీఆర్ ని కూడా అదే తరహాలో ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ కూడా ముగిసే అవకాశం ఉంది. మరి కాసేపులోనే కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మరి మీడియాతో మాట్లాడతారా లేదు, ఎందుకంటే ఇప్పటికే ఈడీ విచారణ ఒకవైపు కొనసాగుతుంటుంది, మరోవైపు ఏసీబీ అధికారులు మరొకసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. 18వ తారీఖు మరి విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు, హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. కాబట్టి మరి కేసులో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అటు ఏసీబీకి రావాల్సిందే, మరోవైపు ఈడీకి మళ్ళీ పిలిచినా రావాల్సిందే. కాబట్టి మరి ఈ కేసులో ఫర్దర్ గా ఏసీబీ అధికారులు ఈ నెల 18వ తారీఖున మరి విచారణకు హాజరైతే మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ విచారణ మొత్తం ముగిసే అవకాశం ఉంది. మరి కాసేపు కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ.